లాబింగ్ చేసుకుంటాం, ఇట్లా కాదు ఇక మమ్మల్ని తీసేటట్టయితే ముందే చెప్పండి అని మంత్రులు చెప్తారు. ఇక ఈ ఎంపీల విషయంలో ఎంపీలు అయితే ఇక ఆడ నోరే విప్పలేదు కదా అసెంబ్లీలో పార్లమెంట్లో. కనీసం 8 మంది ఎంపీల్లో నాకు తెలిసి 2-3 మాట్లాడింది. ఇక మిగతా వాళ్ళందరూ నిద్రపోయారు ఆడకు పోయి పార్లమెంట్లో. వీళ్ళకి జర్నీ ఖర్చులు దండగా, వీళ్ళ ప్రోటోకాల్ దండగా, ప్రజాధనం జీతంగా ఇచ్చుడు కూడా దండగా. వీళ్ళకి మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక సమర్పించారు. ఆ కాపీలను ఒక్కో మంత్రికి విడివిడిగా ఇచ్చే అవకాశం ఉంది. కొందరు మంత్రులు తమ పరిధిలోని శాఖల్లో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి. మరికొందరు మంత్రులు జిల్లాలో ముఠా తగాదాలను ఎంకరేజ్ చేస్తున్నారని ఆరోపణలు. ఎంకరేజ్ చేస్తున్న ఆరోపణలు కాదు, కన్ఫర్మ్ అది. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, మర్డర్లు, ఈ అవసరమైతే మిగతాయి కూడా ఉన్నాయి. కన్ఫర్మ్ అది 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 ఆరోపణ కాదు, అది కన్ఫామ్గా జరుగుతుంది. ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ శాఖ పనులు చూసుకోవట్లే. ఏమంటారు, కింద స్థాయి నాయకులు మొత్తం సెటిల్మెంట్లు దందాలు చేసి పట్టుకొచ్చి పైసలు మంత్రులకి ఇవ్వాలా, కమిషన్లు ఇవ్వాలా, కమిషన్లు వసూలు చేయాలా. ఇంత దందా జరుగుతుంది కింద. అబ్బో 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇక మనం చేసేది ఏం లేదు, సంపాదించాల్సిన వాళ్ళు సంపాదించారు. ప్రజలేమో అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు, ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతూ ఉంటుంది, వీళ్ళ ఆస్తులు మాత్రం పెరుగుతాయి. అదేందో నాకు అర్థం కావట్లేదు, ఏం విచిత్రమో నాకు అర్థం కావట్లేదు. ప్రజలేమో అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు, ప్రభుత్వం అప్పుల్లో ఉంటుంది, కానీ వీళ్ళ ఆస్తులు మాత్రం ఎట్లా పెరుగుతాయో అర్థం కాని. ఇప్పుడు వీళ్ళ ఆస్తులు ఎట్లా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ముందు వరకు ఒక ఆస్తి ఉంటుంది. ఇప్పుడు ఒక 500 కోట్ల ఆస్తులతో వాడు ప్రమాణ స్వీకారం చేస్తే దిగిపోయేసరికి 1,00,000 కోట్లు ఉంటుంది వాడి ఆస్తి. ఎట్లయితే 1,00,000 కోట్లు అంత ఈజీయా? అంటే 3 లక్షల జీతంతో 3.5 లక్షల జీతం నాకు తెలిసి ముఖ్యమంత్రికి 3.5 లక్షల జీతంతో 1,00,000 కోట్లు సంపాదించవచ్చా 5 ఏళ్ళలా? మరి ఎట్లా? ఒక ఎమ్మెల్యేకి ఉంటుంది కదా 1000 కోట్లు 2,000 కోట్ల ఆస్తులు ఒక ఎమ్మెల్యే చేస్తున్నాడు ఈజీగా. ఎట్లా వస్తున్నాయి వీళ్ళ ఆస్తులు, ఎట్లా పెరుగుతున్నాయి? తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఓపెన్గా చెప్పిండు ఆయన, తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా డౌన్లో